హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ సిరీస్లో భాగంగా గుప్తుల సామ్రాజ్యం గురించి మనం తెలుసుకున్నాం కదా. లాస్ట్ వీడియోలో వచ్చేసి గుప్తుల రాజుల వరకు వాళ్ళ రాజ్యం అనేది ఏ విధంగా పతనమైందనేది మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాము. సో ఈ టాపిక్ వచ్చేసి గుప్తుల యొక్క పరిపాలన గురించి అండ్ వారి యొక్క సాంఘిక పరిస్థితుల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో వీరి పరిపాలన విధానాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే కనుక పరిపాలనకు ప్రధాన ఆధారం ఏంటంటే ఒక గ్రంథం ఉంది. అది గుప్తులకి యొక్క అర్థశాస్త్రం అన్నమాట. నీతి సారం అనే గ్రంథం గుప్తుల యొక్క అర్థశాస్త్రం, అంటే పరిపాలనకు ప్రధాన ఆధారం ఈ గ్రంథం నీతి సారం. సో ఈ గ్రంథాన్ని ఎవరు రచించారంటే కామాంధకుడు రచించడం జరిగింది, నీతి సారం అనే గ్రంథాన్ని. సో గుర్తుంచుకోండి, గుప్తుల పరిపాలనకు ప్రధాన ఆధారం ఏంటి? నీతిసారం. అండ్ ఇంకోటి ఏంటంటే రాజుని దైవాంశ సంపుత్రుడిగా భావించేవారు, అంటే రాజును దేవుడిగా భావించేవారు ఆ కాలంలోని ప్రజలు. సో వీరి కాలంలో రాజ్య విభజన అనేది ఏ విధంగా జరిగిందంటే రాజ్యాన్ని భుక్తులుగా విభజించారు, భుక్తులని విషయాలని గ్రామాలుగా విభజించడం జరిగింది. టోటల్గా రాజ్యాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది: భుక్తులు, విషయాలు, గ్రామాలు. సో రాజ్యానికి అధిపతి ఎవరు? రాజే ఉంటారు ఆబ్వియస్లీ. నెక్స్ట్ భుక్తులు, దానికి ఎవరు అధిపతి అంటే ఉపారిక అనే అధికారి ఉండేవాడు. నెక్స్ట్ భుక్తుల నుంచి విషయాలు కదా, విషయాలకి అధికారి ఎవరంటే విషయపతి అనే అధికారి ఉండేవాడు. నెక్స్ట్ చివరి ప్రాంతం ఏంటంటే గ్రామాలు. పరిపాలనలో చివరి ప్రాంతం చివరిది ఏంటంటే గ్రామాలు. సో ఈ గ్రామాలకి అధికారిని గ్రామికుడు అని పిలిచేవారు. అండ్ వీరేంటంటే వికేంద్రీకృత పరిపాలన విధానాన్ని అవలంబించారు. సో తెలుస్తుంది, రాజ్యాన్ని ఇన్ని భాగాలుగా విభజిస్తే అది వికేంద్రీకృత పరిపాలన విధానమే అవుతుంది. సో వీరి యొక్క పరిపాలన వికేంద్రీకృత పరిపాలన అని అర్థం చేసుకోండి. అండ్ ఇంకొకటి అంటే వీరి కాలంలో నగర సభ అనేది ఉండేది. సో ఈ నగర సభలో టోటల్గా 4 అధికారులు, అంటే అనధికారులు ఉండేవారు అనమాట. అంటే అఫీషియల్ కాదు, అన్అఫీషియల్గా. సో వీళ్ళు ఎవరికి సహాయంగా ఉండేవారంటే విషయపతికి పాలనలో సలహాలు ఇవ్వడానికి 4 అన్అఫీషియల్ అధికారులు అనేవారు ఉండేవారు. సో ఈ 4 అధికారులను కలిపి ఒక సభ అనేవారు, అదే నగర సభ. అనధికారుల సభ, నగర సభ. సో ఈ నగర సభలో వారి అధికారులు ఎవరంటే నగర శ్రేష్ఠి, పట్టణానికి అధ్యక్షుడు అనమాట, పట్టణ శ్రేణి. నెక్స్ట్ శారదావాహులు, వర్తక సంఘం యొక్క అధ్యక్షుడు. నెక్స్ట్ ప్రథమ కులిక అంటే కార్మిక శ్రేణి అధ్యక్షుడు. ప్రథమ కాయస్థ అంటే ముఖ్య లేఖకుడు. సో ఈ 4 మెంబర్స్ వచ్చేసి విషయపతికి పరిపాలన సలహాలు ఇచ్చేవారు అన్నమాట. సో ఈ 4 సభ్యులున్న సభను ఏమనేవారు? నగర సభ అనేవారు. గుర్తుంచుకోండి, నగర అంటే పట్టణ శ్రేణి అధ్యక్షుడు, శారదావాహకులు అంటే వర్తక సంఘ అధ్యక్షుడు, ప్రథమ కులిక అంటే కార్మిక శ్రేణి అధ్యక్షుడు, నెక్స్ట్ ప్రథమ కాయస్థ అంటే ముఖ్య లేఖకుడు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే విషయాలకు మరియు కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒక అధికారి ఉండేవాడు అనమాట. విషయాలకు కేంద్ర ప్రభుత్వానికి అంటే రాజ్యానికి మధ్య అధికారి ఎవరంటే ఆయుక్త అనే అధికారి ఉండేవాడు. సో ఇతను ఎవరి మధ్య అనుసంధానకర్త అంటే విషయాలకు అండ్ కేంద్ర ప్రభుత్వానికి మధ్యగా ఉండేవాడు. సో వీరి యొక్క మంత్రిమండలి అబ్జర్వ్ చేస్తే కనుక కుమారమాత్యగా ప్రధానమంత్రి, సంధి విగ్రహ అంటే విదేశాంగ మంత్రి, మహాబలాధికృత అంటే సర్వ సైన్యాధిపతిని మహాబలాధికృత అని పిలిచేవారు, మహాపీలుపతి అంటే గజదళాధిపతిని ఈ విధంగా పిలిచేవారు. నెక్స్ట్ మహాదండనాయక అంటే ప్రధాన న్యాయాధిపతి, మహాదండనాయక. నెక్స్ట్ ప్రాడ్వ్యూవాహకులు అంటే న్యాయమూర్తులు. నెక్స్ట్ మహాప్రతిహార అంటే అంతఃపురానికి పర్యవేక్షకుడు అన్నమాట. నెక్స్ట్ రణభండాగారిక అంటే యుద్ధ కోశాధికారి. నెక్స్ట్ వచ్చేసి బహతస్పతి, అశ్విక అండ్ పదాది దళపతి అన్నమాట. నెక్స్ట్ దండపాశాధిపతి అంటే పోలీస్ అధికారిని పిలిచేవారు. పుస్తపాల అంటే భూదస్తావేజులు ఉంటాయి కదా, వాటికి పర్యవేక్షణ అధికారి అనమాట. నెక్స్ట్ ధృవాధికారణిక అంటే భూ సర్వే మరియు భూ పర్యవేక్షణ అధికారి ధృవాధికారణిక అంటే. నెక్స్ట్ శారదవాహకుడు అంటే నగర పాలకుడు, శారదవాహకుడు. నెక్స్ట్ గ్రామిణి అంటే గ్రామానికి పాలకుడు, గ్రామం యొక్క అధికారిని గుర్తించారు. సో ఇవంతా మంత్రిమండలి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క వ్యవసాయ భూములు 3 రకాలుగా విభజించారు. భూములు 3 రకాలుగా ఉండేవి గుప్తుల కాలంలో. అవేంటంటే బంజరు భూములు, కిరీట భూములు అండ్ భూస్వామ్య భూములు. 3 రకాలుగా వ్యవసాయ భూములను వర్గీకరించారు. సో బంజరు భూములు అంటే ఏంటంటే ఇవి రాజుకు చెందినవి అన్నమాట. ఈ బంజరు భూములు రాజుకు చెందినవి. సో రాజు వీటిని దానం చేసేవాడు అనమాట, ఇతరులకి దానం చేయడానికి ఈ బంజరు భూములను యూజ్ చేసేవాడు. నెక్స్ట్ కిరీట భూములు అంటే రాజు ఆధీనంలో ఉంటే పంట పొలాలు, రాజు ఆధీనంలో ఉండే పంట పొలాలను కిరీటి భూములని పిలిచేవారు. సో వీటి ద్వారానే రాజ్యానికి ఆదాయం వచ్చేది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి భూస్వామ్య భూములు అంటే
బ్రాహ్మణులకు మరియు ఉద్యోగులు ఉంటారు కదా, ఉన్నత ఉద్యోగులకు జీతభత్యాల రూపంలో ఇచ్చిన భూములని భూస్వామ్య భూములు అనేవారు. సో భూస్వామ్య భూములు వచ్చేసి బ్రాహ్మణులకు ఇచ్చేవారు జీతభత్యాల రూపంలో, అండ్ ఉన్నత ఉద్యోగులకు కూడా జీతభత్యాల రూపంలో ఇచ్చేవారు. సో ఆ కాలంలో వచ్చేసి జీతాల రూపంలో భూములని ఇవ్వడం జరిగింది. తర్వాతి కాలంలోనే అవి భూస్వామ్య వ్యవస్థగా మారడం జరిగింది. భూస్వామ్య భూములుగా మారి భూస్వామ్య వ్యవస్థ అనేది అవతరించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే వీరి యొక్క స్పెషాలిటీ, గుప్తుల యొక్క స్పెషాలిటీ ఏంటంటే భారతదేశంలో దేవాలయాలను కట్టించిన రాజవంశం. అంటే ఉత్తర భారతదేశంలో దేవాలయాలను కట్టించిన రాజవంశం వచ్చేసి గుప్తులు, అండ్ దక్షిణ భారతదేశంలో దేవాలయాలను కట్టించిన రాజవంశం అంటే ఏంటి, ఇక్ష్వాకులు అని గుర్తుంచుకోండి. ఉత్తర భారతదేశంలో గుప్తులు కట్టిస్తే దక్షిణ భారతదేశంలో ఇక్ష్వాకులు దేవాలయాలను కట్టించారు. సో చాలా ఇంపార్టెంట్ బిట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వీరి యొక్క పన్ను వ్యవస్థను కూడా అబ్జర్వ్ చేస్తే గుప్తుల కాలంలో సరళీకృత పన్నుల వ్యవస్థ అనేది ఉండేది. అంటే అంత కఠినంగా ఉండేది కాదు పన్నుల వ్యవస్థ. సో వీరి యొక్క పన్నుల యొక్క పేర్లు కనుక చూస్తే బాగా, పంట దిగుబడిలో 1/6 వంతు చెల్లించే పన్ను బాగా అని పిలిచేవారు. భోగా పన్ను అంటే రాజుకి పండ్లు కానీ వంట చెరుకును అందించేవారు ఈ భోగ పన్నులో భాగంగా. నెక్స్ట్ బలి అంటే స్వచ్ఛందంగా యజ్ఞాల కోసం సమర్పించే పన్ను బలి. నెక్స్ట్ హిరణ్య అంటే ప్రజలు బంగారు రూపంలో చెల్లించే వాటిని హిరణ్య అని పిలిచేవారు. శుల్క అంటే వ్యాపారాలపై విధించే పన్నుని శుల్క అని పిలిచేవారు. నెక్స్ట్ హలివకర అంటే హల అంటే నాగలి కదా, నాగలిపై విధించే పన్ను హలివకర అనేవారు. నెక్స్ట్ ఉద్రాంగ అంటే నీటిపై విధించే పన్నును ఉద్రాంగ అనే పన్ను అని పిలిచేవారు. కొన్ని రాజకుల కాలంలో శుల్క అంటే నీటి తీరువపై విధించే పన్ను కూడా శుల్క అనేవారు. సో ఇక్కడ శుల్క అంటే వీళ్ళకి వ్యాపారాలపై విధించే పన్ను, నీటి పన్ను అంటే ఉద్రాంగ అని గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ వచ్చేసి సాంఘిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. సో వీరి యొక్క సమాజానికి సంబంధించి ప్రధాన ఆధారాలు అంటే వీళ్ళ యొక్క సాంఘిక పరిస్థితులకు సంబంధించి ప్రధాన ఆధారాలు అంటే కొన్ని గ్రంథాలు ఉన్నాయి. అవి ఏంటంటే పాహ్యన్ యొక్క రచనలు, పాహ్యన్ రచించిన రచనలు. నెక్స్ట్ ఎరాన్ శాసనం ఏం తెలుపుతుందంటే సతీ సహనం గురించి ప్రస్తావించింది ఈ శాసనం. అంటే వీరి కాలంలో సతీ సహగమనం అనేది ఉందని ఈ శాసనం తెలుపుతుంది, గుర్తుంచుకోండి, ఎరాన్ శాసనం. నెక్స్ట్ కాళిదాసు రచనలు, వీరి యొక్క రచనలు కూడా గుప్తుల కాలం నాటి సాంఘిక పరిస్థితుల గురించి తెలిపేవన్నమాట ఈ గ్రంథాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే గుప్తుల కాలంలో బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళకి ఎవరైనా శూద్రులు కానీ చండాలు అంటే దళితులు కనుక ఎదురుపడితే వాళ్ళు ఏం చేసేవారంటే మళ్ళీ దోష నివారణ కోసం, అంటే వాళ్ళు ఎదురుపడితే ఒక దోషమని దోష నివారణ కోసం ప్రత్యేక కర్మలు చేసేవారని పాహ్యన్ పేర్కొనడం జరిగింది. పాహ్యన్ తన రచనలో పేర్కొన్నాడంట. అంటే ఆ గుప్తుల కాలంలో బ్రాహ్మణులకి ఎవరైనా చండాలురు అంటే దళితులు ఎదురుపడితే కనుక దోష నివారణ కొరకు ప్రత్యేక కర్మలు చేసేవారంట బ్రాహ్మణులు. సో దీని గురించి ఎవరు పేర్కొన్నారంటే పాహ్యన్ తన రచనలో పేర్కొనడం జరిగింది. ఎవరు? పాహ్యన్ పేర్కొన్నాడు. సో ఆ కాలంలో వర్ణ వ్యవస్థ అనేది చాలా బలంగా ఉందని దీని ద్వారా అర్థమవుతుంది. అండ్ ఇంకేంటంటే బ్రాహ్మణులకు కూడా చాలా ఆధిపత్యం అనేది ఉంది వేరే కాలంలో. అంటే హిందూ మతం కాబట్టి బ్రాహ్మణులకు అఫ్కోర్స్గా ఎట్లాగో ఆధిపత్యం అనేది బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు, సాంప్రదాయ వర్ణ వ్యవస్థ అనేది ఉంది, బాల్య వివాహాలు జరిగాయి వీరి కాలంలో, దేవదాసి వ్యవస్థ ఉంది, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కూడా ఉంది. అండ్ స్త్రీలకు ప్రాధాన్యత అనేది తగ్గిందన్నమాట వీరి కాలంలో, స్త్రీలకు ప్రాధాన్యత తగ్గడం జరిగింది. అండ్ సతీ సహగమనం కూడా ఉంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సాంఘిక పరిస్థితుల్లో ఈ ఆచారాలు ఉన్నాయా లేవా అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి సాహిత్యం చూస్తే కనుక వీరి యొక్క అధికారిక భాష వచ్చేసి సంస్కృతం, శాసనాల భాష కూడా సంస్కృతమే ఉన్నది. నెక్స్ట్ శాసన రచయితలు అంటే శాసనాలను రాసే వాళ్ళు ఎవరంటే హరిసేనుడు, వత్సబట్టి వీరిద్దరు వచ్చేసి శాసన రచయితలు. నెక్స్ట్ వచ్చేసి వీరి కాలంలో గుప్తుల కాలంలో 9 మంది సంస్కృత కవులు ఉండేవారు. సో వీరిని ఏంటంటే నవరత్నములు అని పిలిచేవారు. సో ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఎవరి కాలంలో ఎవరి ఆస్థానంలో నవరత్నములు అనే 9 సంస్కృత కవులు ఉన్నారంటే గుప్తుల కాలంలో నవరత్నములు ఉన్నారు. సో పర్టికులర్గా రాజు ఎవరంటే 2వ చంద్రగుప్తుని కాలంలో ఈ 9 మంది నవరత్నములు అనే సంస్కృత కవులు ఇతని ఆస్థానంలో ఉండేవారు. సో ఆ 9 మంది ఎవరంటే కాళిదాసు, వరాహిమిహిరుడు, శంకు, వరరుచి, అమరసింహుడు, ధన్వంతరి, క్షిపణికుడు, ఘటకర్పరకుడు, బేతాళభట్టు.
వీరంతా కలిపి వీళ్ళందరినీ నవరత్నములు అని పిలుస్తారు. సో వీళ్ళు వచ్చేసి 2వ చంద్రగుప్తుని కాలంలో వీళ్ళు అతని యొక్క ఆస్థానంలో కవులుగా ఉండేవారు అన్నమాట, సంస్కృత కవులుగా. సో వీరి యొక్క రచనలు కనుక చూస్తే ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ కాళిదాసు. కాళిదాసు వచ్చేసి ఈ నవరత్నాలలో సుప్రసిద్ధుడు అనమాట. అండ్ 2వ చంద్రగుప్తుని ఆస్థానంలో ఇతను సంస్కృత కవిగా ఉండేవాడు, సుప్రసిద్ధుడు, గొప్పవాడు, 9 మంది నవరత్నాలను. అండ్ ఇతనికి బిరుదు ఏంటంటే ఇండియన్ షేక్స్పియర్ అనేవారు. ఇతని రాయబారిగా వాకాటక రాజ్యానికి ఆస్థానంకు వెళ్ళాడు. ఇతని రాయబారిగా ఎవరు 2వ చంద్రగుప్తుడు పంపించడం జరిగింది. ఎవరి ఆస్థానానికంటే వాకాటక రాజ్య ఆస్థానానికి ఇతని రాయబారిగా పంపించడం జరిగింది 2వ చంద్రగుప్తుడు. సో ఇతనికి సంబంధించిన రచనలు చూస్తే కనుక ఇతనికి సంబంధించిన కొన్ని నాటకాలు, సంస్కృతంలో రచించిన నాటకాలు ఏంటంటే అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయ, మాళవికాగ్ని మిత్రము. ఈ 3 వచ్చేసి సంస్కృత నాటకాలు అన్నమాట, డ్రామాస్. సో ఈ అభిజ్ఞాన శాకుంతలం పేరుగా మీద మనకు మూవీ కూడా ఉంది, శాకుంతలం అనేది మూవీ ఉంది కదా, అభిజ్ఞాన శాకుంతలం అని. నెక్స్ట్ వచ్చేసి సంస్కృత కావ్యాలు వచ్చేసి మేఘ సందేశం, రఘువంశం, కుమార సంభవం, ఋతు సంహారం వచ్చేసి ఇవన్నీ కాళిదాసు రచించినటువంటి సంస్కృత కావ్యాలు. సో ఇక్కడ అభిజ్ఞాన శాకుంతలం అని చెప్పాను కదా, ఇది స్టోరీ ఏంటంటే మహాభారతంలోని కథ ఆధారంగా తీశారంట. సో ఇది ఎవరి మధ్య వృత్తాంతం అంటే శకుంతల మరియు దుష్యంతుని ప్రేమ వృత్తాంతాన్ని తెలియజేస్తుంది ఈ అభిజ్ఞాన శాకుంతలం. శకుంతల మరియు దుష్యంతుని యొక్క ప్రేమ వృత్తాంతం తెలియజేసేది ఏంటి, అభిజ్ఞాన శాకుంతలం. సో ఈ అభిజ్ఞాన శాకుంతలని విలియం జోన్స్ అనే వ్యక్తి ఆంగ్లంలోనికి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. దీన్ని ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరంటే విలియం జోన్స్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మాళవికాగ్ని మిత్రము, దీన్ని కూడా కాళిదాసు రచించడం జరిగింది. సో ఇదేంటంటే అగ్నిమిత్రుడు మాళవికల యొక్క ప్రేమ, మాళవికాగ్ని మిత్రము, వీటి యొక్క ప్రేమ వృత్తాంతమే మాళవికాగ్ని మిత్రము. సో నేమ్లోనే ఉంది అగ్నిమిత్రుడు అండ్ మాళవిక అని. నెక్స్ట్ టైం వచ్చి విక్రమోర్వశ్యం, ఇది వచ్చేసి ఊర్వశి మరియు ఉరూరోనికి మధ్య గల ప్రేమ, లవ్ స్టోరీ వచ్చేసి విక్రమోర్వశీయం. నెక్స్ట్ రఘువంశం వచ్చేసి ఇది రఘువంశానికి చెందిన 30 మంది రాజుల వృత్తాంతం అంట. అండ్ అదేవిధంగా శ్రీరాముని యొక్క ఆదర్శ జీవితాన్ని గురించి ఇందులో చిత్రీకరించడం జరిగింది రఘువంశంలో. నెక్స్ట్ కుమార సంభవం, ఇది వచ్చేసి పార్వతీ పరమేశ్వర ప్రణయ వృత్తాంతంతో మొదలై కార్తికేయుని జననంతో ముగుస్తుందంట. అది పార్వతీ పరమేశ్వర మధ్య ప్రణయ వృత్తాంతం అండ్ కార్తికేయుని జననం గురించి తెలియజేసేదండి కుమార సంభవం. నెక్స్ట్ వచ్చేసి మేఘ సందేశం, ఇదేంటంటే యక్షుడు తన ప్రియురాలి కోసం ఒక మేఘం ద్వారా సందేశాన్ని పంపించారంటే దాని గురించి మేఘ సందేశం అనేది తెలుపుతుంది. మేఘ సందేశం అనే కావ్యం తెలుపుతుంది. యక్షుడు తన ప్రియురాలికి మేఘాన్ని అభ్యర్థించి ఒక సందేశాన్ని పంపాడు, దాని గురించి ఈ మేఘ సందేశం తెలుపుతుందంట. నెక్స్ట్ వచ్చేసి గుప్తుల కాలంలో త్రిమూర్తులు అనేవారు ఉండేవారు. త్రిమూర్తులు ఉన్నారు, నవరత్నాలు ఉన్నారు. సో త్రిమూర్తులు ఎవరంటే వరాహిమిహిరుడు, బ్రహ్మగుప్తుడు, ఆర్యభట్టు, ఈ ముగ్గురిని త్రిమూర్తులు అనేవారు గుప్తుల కాలంలో. సో బ్రహ్మగుప్తుడిని ఇండియన్ న్యూటన్ అనేవారు. ఇతని యొక్క గ్రంథాలు, సిద్ధాంతాలు ఏంటంటే బృహత్ స్మృతి సిద్ధాంతం అండ్ ఖండకావ్యం ఇతని యొక్క గ్రంథాలు. నెక్స్ట్ ఇతని గణక చక్ర చూడమని కూడా అనేవారు, ఇండియన్ న్యూటన్. నెక్స్ట్ ఆర్యభట్టు వచ్చేసి ఖగోళ శాస్త్రవేత్త. సో వీరు గుప్తుల కాలంలో త్రిమూర్తులుగా ఉండేవారు. ఇతర గ్రంథాలు, గుప్తుల కాలానికి సంబంధించిన ఇతర గ్రంథాలు చూస్తే కనుక విష్ణు శర్మ రచించింది పంచతంత్రం, బాసుడు రచించినటువంటి స్వప్న వాసవదత్త గ్రంథం, దిగ్నాగుడు ప్రమూణ సమచ్చయ, అసంగుడు యోగాచార భూమాశాస్త్రం, భారవి కిరాతార్జునీయం, హర్షచరిత్ర ఎవరు రచించారు, బాణుడు రచించాడు, కావ్యమీమాంసని రాజశేఖరుడు రచించాడు, వాసవి దత్త అని సబంధుడు రచించడం జరిగింది. సో గ్రంథాలు ఇంపార్టెంట్, వాటి ఎవరు రచించారు చాలా ఇంపార్టెంట్, సో గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వీరి శిల్పకళ చూస్తే కనుక చెప్పాను కదా, నాగార శైలి ప్లస్ ద్రవిడ శైలి మిక్స్డ్ ఉంటుందని. అండ్ అదేవిధంగా మధుర శిల్పకళ కూడా వీరి యొక్క ప్రముఖ శిల్పకళలో ఒకటనమాట. అండ్ మధుర అండ్ బెనారస్ ప్రాంతాలలో, మధురలో వచ్చేసి ఎర్రరాయి కట్టడాలు కట్టించారు, బెనారస్లో వచ్చేసి తెల్ల పాలరాయిని యూజ్ చేసి కట్టడాలు అనేది వీరు కట్టించడం జరిగింది. ఎవరు, గుప్తులు. శైలి వచ్చేసి నగారా ప్లస్ ద్రావిడ శైలి. సో వీరికి సంబంధించి ఇంకోటి ఇంపార్టెంట్ అంటే గుహాలయాలలో చిత్రలేఖనం అనేది చేసేవారు. సో వీరి కాలంలో ఇంపార్టెంట్ గుహలు ఏంటంటే అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, బాగు గుహలు, ఉదయగిరి గుహలు, ఎలిఫెంటా గుహలు, బరాబరా గుహలు. సో ఈ అజంతా గుహలు ఎక్కడున్నాయంటే ఔరంగాబాద్ ప్రాంతంలో ఉన్నాయి, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతంలో. నెక్స్ట్ ఎల్లోరా గుహలు వచ్చేసి మహారాష్ట్రలో, బాగ్ గుహలు వచ్చేసి మధ్యప్రదేశ్, ఉదయగిరి గుహలు ఒరిస్సా, ఎలిఫెంటా గుహలు బొంబాయి, బరాబరా గుహలు వచ్చేసి బీహార్లో ఉన్నాయి.
ఈ గుహలు చాలా ఇంపార్టెంట్, సో గుర్తుంచుకోండి ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అజంతా గుహల నిర్మాణంలో పాల్గొన్న రాజవంశాలు ఏంటంటే మౌర్యులు, శాతవాహనులు, గుప్తులు అండ్ బాదామి చాళుక్యులు ఈ అజంతా గుహల నిర్మాణంలో పాల్గొన్న రాజవంశాలు అనమాట. సో టోటల్ ఈ అజంతా గుహలు ఎన్ని ఉన్నాయంటే 30 గుహలు ఉన్నాయి. సో స్పెసిఫిక్గా ఈ రాజవంశాలకు చెందిన కొన్ని గుహలు ఏంటంటే శాతవాహనులకు సంబంధించిన బౌద్ధ గుహలు ఏంటంటే 9వ గుహ అండ్ 10వ గుహ శాతవాహనులకు సంబంధించిన చరిత్రను తెలుపుతుంది. నెక్స్ట్ గుప్తులకు సంబంధించిన గుహలు ఏంటంటే 16వ గుహ, 17, 19 గుహలు ఈ గుప్తులకి సంబంధించినవి అనమాట. సో ఈ అజంతా గుహల్ని స్పెసిఫిక్గా చూస్తే కనుక మొదటి గుహ వచ్చేసి బోధిసత్వ పద్మపాణి చిత్రలేఖనం ఉంటుందంట. 2వ గుహలో జాతక కథలు అంటే గౌతమ బుద్ధుడి యొక్క చరిత్ర గురించి తెలిపే జాతక కథలు. 3వ గుహలో శ్వేత జాతక చిత్రం ఉంటుందంట. 16వ గుహలో మరణశయ్యుపై రాకుమారి చిత్రం ఉంటుందంట. నెక్స్ట్ 17వ గుహలో 16 భాగముల గల చిత్ర పద్మం అనేది ఉంటుందంట. నెక్స్ట్ 19వ గుహలో రేఖాగణిత ప్రమాణాలతో కల్పలతలు అనేవి ఉంటాయంట. సో ఏ గుహలో ఏది ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ గుహలు అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఎల్లోరా గుహల్ని చూస్తే కనుక ఇవి మహారాష్ట్రలో ఉన్నాయి. రాష్ట్రకూటులు నిర్మించారు ఎల్లోరా గుహల్ని, గుర్తుంచుకోండి. సో టోటల్గా ఇవన్నీ ఉన్నాయంటే 34 గుహలు ఉన్నాయి. ఈ గుహల్లో ఏ మతాలకు సంబంధించినవి ఉన్నాయంటే జైన మతం, బౌద్ధ మతం, హిందూ మతానికి సంబంధించినవి ఈ గుహలు, ఎల్లోరా గుహలు. సో ఇదండి ఫ్రెండ్స్, గుప్తులకు సంబంధించిన టోటల్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి గుప్తుల అనంతర యుగం గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాము. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.